హలో గైస్, నేనైతే వన్ పీస్ నుంచి కొత్తగా వచ్చిన ఎగ్ హెడ్ డార్క్ 2.0 అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఓకే గైస్, మనం అయితే ఎపిసోడ్లోకి వెళ్ళడానికి ముందు అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకొని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. అప్పుడు ఒక న్యూస్ పేపర్లు అయితే వాళ్ళు గార్బుని పైరేట్ ద్వీపంలో వదిలేశారా? అతనికి ఏమైంది? రూబీ అనే వ్యక్తిని అతను కాపాడడానికి వెళ్ళాడు అని ఇక్కడ ఈ పేపర్లో ఉంది. అతను విజయం సాధించాడని నేను అనుకుంటున్నాను. అది అతని ప్రాణాలు పలికించడం బాధాకరం. అతను ఒక జీవించి ఉన్న పురాణం. అతను ఇలా చనిపోతాడని అనుకోను. మీ ముఖాల నుండి ఆ భయపడిన భావాన్ని తీసివేయండి. అప్పుడే మాకిన అయితే మీరు చెప్పేది నిజమే, అతను బాగానే ఉంటాడు. ఖచ్చితంగా అది అతనే. ఎవరు నవ్వుతున్నారు? ఇది సరదాగా అనిపిస్తుందా మీకు? ఓయ్, అది కేవలం బిడ్డ మాత్రమే. సారీ మాకినో. నేను నిన్ను తప్పు పట్టలేను. నువ్వు కూడా గర్భం నుంచి ఆందోళన చెందుతున్నావా? నువ్వు నవ్వుతుంది దాని గురించేనా? ఇప్పుడు మీకు లూఫీ ముఖ్యం. ఒకవేళ వాళ్ళు బ్లాక్ బీడ్ సొంత స్థలంలో విడిచిపెట్టి ఉంటే గార్బ్ చాలా ముండివాడని నాకు తెలుసు. లూఫీ మరియు చిక్కుల్లో పడ్డాడని నాకు అనిపిస్తుంది. సరే, అది అతని కోసం కూడా. సరే, ఇక వాళ్ళిద్దరూ చనిపోయారనే అనుకోవాలి. ఇక ఆపండి అందరూ. అసలు ఆ విఫీ వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు? ఏమైపోయినా వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వరల్డ్ మొత్తం అయితే చూసుకోవచ్చు. ఏదో ఒక దాని వల్ల మొత్తం భూకంపం అయితే వచ్చి మొత్తం అయితే వణికిపోతూ ఉంటాయి. వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, సౌత్ బ్లూ ఇవన్నీ అయితే ఒక లులోసియా రాజ్యం వల్ల అయితే కావచ్చు. ఎందుకంటే దానిపైన అయితే వాళ్ళు దాడి చేశారు కాబట్టి, అది ధ్వంసం అయిపోయింది కాబట్టి. రికార్డు చేయబడిన చరిత్రలో మరియు ఇతర దానిలో భిన్నంగా ఉంది. ఇది ప్రపంచమంతటా భారీ నష్టాన్ని కలిగించింది. చూసుకోవచ్చు, వానలో కూడా ఎర్త్క్వేక్ అయితే వచ్చింది. భూకంపం యొక్క కేంద్ర బిందువును గుర్తించలేకపోయారు. నిజం ప్రజల నుండి దాచబడింది. దుర్ఘటన కడగడం యాదృచ్ఛికం అయితే కాదు. ఆసియా రాజ్యం జరిగిన 6 రోజుల తరువాత ప్రపంచ ప్రభుత్వం ద్వారా పటం నుండి తుడిచివేయబడింది. ఒక మనిషి అయితే, నేను లూసియా రాజ్యం యొక్క అవశేషాల వద్ద ఉన్నాను. భూమి యొక్క ఆనవాళ్ళు ఇక లేవు. సముద్రాన్ని మింగివేస్తున్న ఒక భారీ హోల్ మాత్రమే ఉంది. మరింత ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఆ రంధ్రం నింపబడుతుంది. ప్రపంచమంతటా ఈ విధ్వంసం తర్వాత సముద్ర మట్టం అయితే 1 మీటర్ అయితే పెరిగింది. ఇవాంకైతే ఇంతకుముందు ఈ సముద్ర తీరం ఇలా నిండింది లేదు. ఈ వేగంతో ఇక్కడ సముద్ర తీరం ఏదీ మిగలదు. అలా ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఇది చాలా క్రూరమైనది. సముద్ర తీరంలో పరిగెత్తడం మాకిష్టమైన కాలక్షేపం. తిరిగి ఇవ్వండి. ఇది అసలు అద్భుతంగా లేదు. విజ్ఞప్తి, చాలా సముద్ర తీరాలు ప్రపంచం నుండి కనిపించకుండా పోయాయి. అనేక ద్వీపాలతో పాటు ఒక మహిళ, మా కోసం ఏమీ మిగలలేదు, మనం వెళ్ళాలి. సొరచేపలు నా ఇంట్లోకి దూకి వచ్చాయి. ఒక మనిషి అయితే, ఇది ఇంకా అధికారులు వచ్చే సమయం కాదు. ఇంకో మనిషి అయితే, అవును, ఇంకా పెద్ద వేట దొరకవచ్చు. నిజంగా మీరు ఈ పరిస్థితుల్లో పడవ ప్రయాణం చేయగలను అనుకుంటున్నారా? ఒక మనిషి అయితే, సార్, వరద పరిస్థితి గురించి ఒక సమాచారం. ఇంకో మనిషి అయితే, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అవును సార్, కానీ కారణం స్పష్టంగా లేదు. సమాచారం, ఇంతలో ఎగ్ హెడ్ అయితే నౌకాదళాలచే చుట్టుముట్టబడింది. వివిధ పరిమాణాల 100 నేవీ నౌకలు మరియు 20 భారీ యుద్ధ నౌకలతో సహా. ఇది ఒక దేశాన్ని నాశనం చేయగల శక్తి. బస్టర్ కాల్ శక్తిని కూడా మించిన బలంతో మొత్తం మెరైన్స్ సంఖ్య 30. మరియు ఈ అపూర్వమైన ఆపరేషన్ యొక్క నాయకులు ఎవరో తెలుసా? వాళ్ళు 9 నేవీ HQ వైస్ అడ్మిరల్స్. అలాగే వీళ్ళతో పాటు అడ్మిరల్ కిజారు. అప్పుడే అక్కడ ఒక మనిషి అయితే, మనపై దాడి జరుగుతుంది అంటాడు. అప్పుడే అక్కడైతే వేగపంక తయారు చేసిన బీస్ట్లు అయితే దాడి అయితే చేస్తాయి. అప్పుడే కిజారు అయితే లైట్ స్పీడ్తో వెళ్ళైతే దాని తలలకాయలో నుంచి అయితే వెళ్తాడు. అది వచ్చేసి నీళ్ళు అయితే మునిగిపోతుంది. అప్పుడే సెంటమారుని అయితే చూపిస్తాడు. హే, నేను మీకు సీ బేస్డ్ వెపన్స్ పై దాడి చేయొద్దని ముందుగానే చెప్పాను. నేను విన్నాను, కానీ అవి మొదటిగా మా పైన దాడి చేస్తాయని నా భయం. కిజారు అయితే ఆ సీ బేస్డ్ అని పనుకోబెట్టి రామన్ అయితే తింటూ ఉంటాడు. అప్పుడే కిజారు అయితే సెంటమారుతో, మీరెందుకని లొంగిపోయి ఒక మంచి రామన్ తినకూడదు. ఇప్పుడు సెంటమార్ అయితే సీరియస్గా ఉండు, మళ్ళీ కాల్పులు జరిపితే దాడి చేస్తాము. అవే సెంటమార్, నువ్వు నన్ను భయపెడుతున్నావు. ఇక్కడ నువ్వు దేనితో పోరాడుతున్నావో నీకు తెలుసు. ఫ్రాసిఫిస్టా యొక్క లేజర్లను పంక్ డిజైన్ చేశాడు మరియు నీ శక్తిని అధ్యయనం చేయడం ద్వారా. వావ్, చాలా బాగుంది. కిజారు, నువ్వు అతన్ని హత్య చేద్దాం అనుకుంటున్నావా? ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. 5th సెంచరీపై అధ్యయనం చేశాడు. పాత స్నేహితుడైనా కాకపోయినా అలా ముగింపులో నేను కేవలం నేవీ యొక్క తోలు బొమ్మను.
కిజారు అలాగని నువ్వు ఇష్టపడిన దానికంటే ఎక్కువగా ఈ యుద్ధాన్ని మనం ఎంత ఎక్కువగా ధ్వంసం చేస్తే లూసీ దీన్ని తొందరగా ముగిస్తాడని నేను ఆశించాను. మరియు ఈ స్థలాన్ని పాడు చెయ్యకుండా దానికి మీరు స్ట్రా హ్యాట్స్ కి థ్యాంక్స్ చెప్పొచ్చు. చేగర్సియాతో ఎవరు మాట్లాడుతూ ఇక్కడికి ఎవరిని అనుమతించవద్దు, నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకోనివ్వవద్దు. సరే మహాశయ. అప్పుడే మనకైతే తెలుస్తుంది అక్కడుంది సాటన్ అని. ఈ స్ట్రా హ్యాట్స్ వేగాపంక్ని బందీగా పట్టుకున్నారు మరియు లోపల తమని తాము బ్యారియేడ్ చేసుకున్నారు. ఈ వ్యాసం నాకు నచ్చింది, ఇది మోర్గాన్స్ పని. మరి నిజం ఏమిటి? అప్పుడే జేగార్చియా మాట్లాడుతూ, సార్ CP0 వాళ్ళ లక్ష్యాన్ని పూర్తి చేశారనే సమాచారం మాకు రాలేదు. వాళ్ళ లక్ష్యాన్ని సెంటమారు బయట దీపాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి లాబో ఫేజ్ లో ఎవరు ఉన్నారో మనం ఊహించవచ్చు. మొదట మనకు వేగాపంక్స్ ఉన్నారు, వాళ్ళకు 4 సెరాఫిమ్స్ రక్షణగా ఉండాలి. తరువాత స్ట్రా హ్యాట్ లూఫీ అతని సిబ్బంది ఉన్నారు, వాళ్ళు వేగాపంక్తో చేతులు కలిపినట్టు తెలుస్తుంది. అలాగే CP0కి చెందిన రాబ్ లూసీ కూడా ఉన్నాడు. ఇతర సైబర్ ఫోల్ ఏజెంట్ల విషయానికి వస్తే వారు సెంటమారు మరియు అతని ఫ్యాసిఫిస్టాలచే బంధించబడినట్టుగా ఉన్నారు. ఒక అదనపు గమనిక, ఫ్రాంటియర్ డోమ్ బ్యారియర్ పరిస్థితి ప్రస్తుతం 100% ఉంది. లాబో ఫేజ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఒక రోజు మొత్తం ఇలానే ఉంది. లోపల ఏం జరుగుతుందో మనకింకా తెలియదు. అప్పుడే సాటన్ అయితే అక్కడున్న పరిశోధకులకు మరియు సాంకేతిక నిపుణులకు ఏమైంది? వాళ్ళు ప్రస్తుతం అక్కడ లేరు, వారు నిన్నే ద్వీపాన్ని ఖాళీ చేశారు. మేము ఇప్పటికే వాళ్ళ ఓడలను గుర్తించాము. అప్పుడే సాటన్ అయితే మరి వాళ్ళకి ఎక్కువ తెలిస్తే వాటిని వెంటనే ముంచెయ్యండి. అలాగే మహాశయ. ముందుగా ఇంకొక విషయం, మేము జ్యువెలరీ బానీని గుర్తించాము, ఆమె స్ట్రా హ్యాట్స్ తో పాటు అక్కడ ఉండవచ్చు. అప్పుడే సాటన్ అయితే కుమా కూతురు అంటారా, ఆమెతో మాకు ఇంకా పని లేదు, ఆమెను ఇంకా మర్చిపోండి, ఆమె కేవలం ఒక అమ్మాయి మాత్రమే. అలాగే మహాశయ. ఇప్పుడు ఇక్కడైతే ఒక చిన్న పాప అయితే నడుచుకుంటూ అయితే వెళ్తుంది. డెండన్ మూషిలో ఎవరికో అయితే కాల్ అయితే చేస్తుంది. ఎక్కడో తెలియని ప్లేస్ లో అయితే డెండన్ మూషి అయితే రింగ్ అయితే అవుతూ ఉంటుంది. అడ్మిరల్ సార్. అప్పుడే కిజార్ అయితే నేను ఇక్కడ భోజనాన్ని ఆస్వాదిస్తున్నాను. అక్కడ ఆపరేటర్ అయితే సార్ మనకి గేట్ నుంచి ఒక సిగ్నల్ అందుతుంది. ఒక సిగ్నలా? వాళ్ళు ఎక్కడికో కాల్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే వాళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారో మనం తెలుసుకుందాం. అది మేరీ జోయిస్. ఎక్కడైతే మేరీ జోయిస్ అయితే చూపిస్తారు అక్కడ డెండన్ మూషి అయితే రింగ్ అయితే అవుతూ ఉంటుంది. అది ఎవరు? అడ్మిరల్ సార్, మీ చేతికి ఉంది ఒక ట్రాన్స్పోర్టర్ స్నైల్. అలాగా, మీరు ఆ కాల్ని ట్రాప్ చేయవచ్చు. హలో, ఇది నేను యార్క్. ఎల్ఎల్స్ రోగులైతే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? మీరు చెప్పాల్సింది ఇంతేనా? నువ్వు ఆట పట్టిస్తున్నావా? నువ్వు కూడా నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావా? స్టెల్లా ఏం చేసిందో చెప్పింది నేనే, గుర్తుందా? అది పీపాస్. ఎల్డర్ మాట్లాడుతూ, నువ్వు ఎంతైనా ఒక వేగాపంక్వి. యార్క్ మాట్లాడుతూ, అసలు నాకు వైర్ సెంచరీ గురించి అసలు పట్టదు. నాకు అసలు తెలిసిన మీకు సమాచారం ఇస్తానని మీరు అనుకుంటున్నారా? సరేలే, అసలు నువ్వు ఎలా బ్రతికావు? CP0 వాళ్ళ మిషన్ లో ఫెయిల్ అయిందా? మరి స్ట్రా హ్యాట్స్ పరిస్థితి ఏంటి? నేను ఇంకా ఎక్కడే ఉన్నాను, అది ఒకటి. మిగతా వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారో చెప్పాలి. నేను ఇప్పుడు ఆజ్ఞలిస్తున్నాను, ఎగ్గేట్ అంతా ఇంకా నాదే. దాని అర్థం మీకు తెలుసా? మళ్ళీ మీరు నన్ను వెన్నుపోటు పొడిస్తే నేను ఇప్పుడు పెద్ద తుపాకీని పిలుస్తాను, 4 సెరాఫిమ్ను. ఇప్పుడు ఈ ద్వీపాన్ని చుట్టుముట్టిన మీ నౌకాదళాన్ని గురించి నువ్వు నాతో యుద్ధం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? మేము మా ప్రణాళికలను మార్చుకోవడానికి ఒప్పించబడవచ్చు యార్క్. నేను ముందుగా ఒక విషయాన్ని ధృవీకరించాలి. నువ్వు మదర్ ఫ్లేమ్ ని సృష్టించగలవా? అవును, వాళ్ళు చర్చలు జరపాలి అనుకుంటున్నారు. ఆ నమూనాని మీకు పంపించినందుకు సంతోషంగా ఉంది. మీకు ఒక ముక్క దొరికిన తరువాత ఖచ్చితంగా మీరు దానికి అలవాటు పడతారని నాకు తెలుసు. ఒక ఎల్డర్ మాట్లాడుతూ, ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినది. యార్క్ మాట్లాడుతూ, ఎవరి ప్రాధాన్యతనో ఏమో, చాలా బాధాకరం. దీన్ని ఉత్పత్తి చేసే ఏకైక విద్యుత్ కేంద్రం ఈ ఐలాండ్ లోనే ఉంది. ఇది పరిస్థితి. నేను మరియు ఈ ల్యాబ్ ఈ విషయం నుంచి బయటపడతామని నాకు వాగ్దానం చెయ్యండి ఎల్డర్స్. అలాగే నేను మీ పనిలో ఉన్నప్పుడు నన్ను ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని చెయ్యండి ఎల్డర్స్. అలాగే చేస్తాం. అయితే మనకు ఒక ఒప్పందం కుదిరినట్టే. ఇప్పుడు మీరు చెయ్యాలి. మీరు వచ్చి నన్ను కాపాడండి. అప్పుడే యోర్క్నైతే బానీ మిగతా వేగాపంక్స్ అయితే పట్టుకుంటారు.
$500 అయితే ఏమిటి ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ స్ట్రా హ్యాట్ లూఫీ ఉన్నాడు. అతను నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడే నామి అయితే ఏ లూఫీ, దీని గురించి మనం ఏం చేయబోతున్నాం? వాళ్ళు ఎవరి ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్నారుగా, అయితే మనం ఏమైనా డాలుగా ఉపయోగించుకుందాం. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఖతం.